సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెముల తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జవా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీ అందరికీ పునరుత్థానుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరూ ఆశీర్వాదంతో, క్షేమముతో, సంతోషముగా ఉంటారని నమ్ముతున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీ పంపిస్తున్న ప్రతి విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ధారాళంగా దీవిస్తారు. నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య చాలా హృదయపూర్వమైన అర్పణలతో, ప్రేమపూర్వమైన కాணிకలతో మీరు ఇదినే సహకరించండి, సహాయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఈ రోజు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా 45:2, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను ఏం చేస్తారంట? సరళం చేస్తా. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుము కడియలని విడగొట్టేదను. ఇక్కడ నేను మీకు ముందు వెళ్ళి మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేను. కోరేసి దేవుడు నమ్ముకోలేదు, దేవుడు ఎరగలేదు. దేవుడు ఆయనకు, ఆ రాజుకు దేవుడు వాగ్దానం దేవుడు దయచేస్తున్నారు. మీరు అనుకుంటున్నారు దేవుడు ఇలాంటి వారితోనే మాట్లాడతారని. అందరితో దేవుడు మాట్లాడతారు. సారాయం తాగి ఉన్న తరిగితోను దేవునికి హల్లెలూయా దూరంగా ఉన్న నేబుకద్నెజరుతోడు కూడా మాట్లాడారు. పరిశుద్ధులతోడు కూడా మాట్లాడారు. దేవుడు అందరితో మాట్లాడతారు. నేను ఒక సౌరుడు అడిగారు, బైబిల్ తప్పుగా రాయబడి ఉన్నది, ఇలాగే రక్త సంబంధాలు లేకుండా వ్యభిచరించడం, రకరకమైన కార్యములు రాయి ఉన్నది, అందరిలాగా చెప్తున్నారే అని ఒక సహోదరుడు నేను అడిగారు. నేను వాళ్ళకి సమాధానం ఎలా ఇచ్చానంటే, ఇది వచ్చి పరిశుద్ధ గ్రంథం నంబర్ 1, కానీ మానవ జీవితంలో ఏమేమి కార్యం జరిగి ఉన్నదో అది రాయబడి ఉంది. రాసి ఇలాగే జరిగింది కాబట్టి మీరు కూడా ఇలాగ చేయకూడదని చెప్పి ఒక్కొక్క కార్యం అలాగా రాయబడి ఉన్నది. అలాగే కోరాగతో కూడా దేవుడు మాట్లాడారు. ఆయన దేవుడే ఎరగలేదు, లేకపోతే దేవుడు చర్చి విశ్వాసి ఏమి కాదు. ఆ రాజుతో కూడా దేవుడు మాట్లాడి ఆయన బలపరుస్తున్నారు. హల్లెలూయా. మన ఇండియాలో కూడా అధికారులతో, దేవునికి విరోధంగా ఉన్నవారితో కూడా దేవుడు మాట్లాడతారన్నది మరచిపోకండి. నంబర్ 1 ఎలా మాట్లాడుతున్నారు? మొదటి వచనంలో ఏం చెప్పబడుతుందంటే, అతని పక్షమున జనములు జయించుటకు ఆయన కుడి చేతును పట్టుకొని ఉన్నాను. బ్రదర్ అండ్ సిస్టర్, ఇందులో ఆయన కుడి చేతును ఎవరు పట్టుకొని ఉన్నారు? దేవుడు పట్టుకొని ఉన్నారు. హల్లెలూయా. ఓ రాజులకు రాజు అయిన దేవుడు కోరేషు కుడి చేతును పట్టుకొని చెప్తున్నారు, మిమ్మల్ని అందరూ మీ కింద మీకు లోపడినట్లు నేను సృష్టించి ఉన్నాను. ఒక రాజుకు ప్రజలందరూ లోపడాలన్నది బైబిల్లో ఉన్న మాటలు. నంబర్ 1, మీకు నేను అందరిని లోబడిలాగా చేస్తాను అంటున్నారు. నంబర్ 2 ఏమంటున్నారంటే, రెవల్యూషన్ చాప్టర్ 3:7-8 లో చెప్పబడుతుంది, దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడను, ఎవడను తీయలేకుండా వేయవాడను సత్య స్వరూపియావు. వారిశుద్ధుల సంగతి ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనా కూడా నీ నా వాక్యమును కైకొని ఉన్నావు కనుక, నా నామమును ఎరగనలేదు కనుక ఇదిగో తలుపు నీ ఎదుట తెరచి ఉన్నాను. ఇలాగనే కోరేషుతో కూడా చెప్తున్నారు, ఏంటి? తలుపు నేను తెరచి ఉన్నాను. ఆమేన్. 3 విధమైన తలుపులు అక్కడ చెప్పబడుతుంది. నంబర్ 1, నోవా యొక్క తలుపులు తెరచి ఉన్నది. ఎలాగే రండి అన్నప్పుడు ఎవరు రాలేదు. నోవావుడే తలుపులను ఎవరు మూసారంట? దేవుడే మూసారు అని చెప్పబడుతుంది. నోవాహుడే తలుపులు దేవుడే తెరచారు,
దేవుడే మూసారు. దేవుడు తెరిచినప్పుడు ఎవరు రాలేదు, దేవుడు మూసినప్పుడు ఎవరు వెళ్ళలేకపోయారు. రెండవది తలుపులు ఎవరంటే యెషయా 42లో నేను ఇత్తడి తలుపులను పగల కొట్టేదని. రెండవది ఏమంటున్నారంటే ఇత్తడి తలుపు. ఇత్తడి తలుపులని యేసుక్రీస్తు నామములో మీకు విరోధంగా మోయపడిన ప్రతి ఆశీర్వాదానికి విరోధంగా మోయపడిన ప్రతి తలుపులను దేవుడు ఏం చేయబోతున్నారు? పగల కొట్టబోతున్నారు. నంబర్ 1, నోవాహు తలుపులని యేసుక్రీస్తు మూసివేశారు. ఇప్పుడు రెండవది ఇత్తడి తలుపులని మూసివేయబోతున్నారు. ఇత్తడి తలుపులను దేవుడు పగల కొట్టబోతున్నారు. మూడవది స్తోత్ర అపోస్తుల కార్యములు 12:10 చూపడుతుంది. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణకు పోగు ఇనుమ కవని. ఇది ఇక్కడ ఏం చూపడుతుంది? ఇనుమ కవని. ఈ ఇనుమ కవనిని యేసుక్రీస్తు నామములో ఏం చేస్తున్నారు? ఇనుమ కవని దగ్గరికి వచ్చినప్పుడు తనకు తానే తెరచుకున్నది. అంద తెరచిన ద్వారములు దేవుడు పెట్టి ఉన్నారు. కోరేసుకి చెప్తున్నారు, నేను తెరవబడిన ద్వారమును పెట్టి ఉన్నాను. ఇత్తడి ఆ తలుపులని నేనేం చేయబోతున్నాను? తెరవబోతున్నాను. ఇక్కడ ఇనుము కవనిని దేవుడు ఏం చేస్తున్నారు? తెరవడానికి, తానే తెరవడానికి ఒక పవర్ అక్కడ పౌలుకు దేవుడు ఇచ్చారు. ఇప్పుడు మూడవది ఏమంటున్నారు దేవుడు? స్తోత్రం. నంబర్ 1 లోపలిపిస్తారు. నంబర్ 2 ఇత్తడి తలుపులని విరగొట్టేస్తారు. నంబర్ 3 ఆయన కుడి చేయిని పట్టుకొని ఉన్నారు. దేవుడు ప్రామిస్ ఇస్తున్నారు, మిమ్మల్ని చేయి విడువను, ఇడబాయను. యెషయా 41:10 చూపడుతుంది, ఆయన కుడి చేయి పట్టుకొని ఆయన నడిపిస్తున్నారు. విలావాక్యం 3వ అధ్యాయం 30 చూపడుతుంది, ఎప్పుడు నేను చేయి విడిచి పెట్టను అని చెప్తున్నారు. హల్లెలూయా. అలాగనే యెషయా పుస్తకం 11:8 చూపడుతుంది, ఇబ్రాహిమే నేను నేను చేయి విడిచిపెడతాను. అప్పుడు హోరేసుతో దేవుడు చెప్తున్నారు, చేయి విడిచిపెట్టి ఈ ప్రామిస్ నెరవేరాలని ఆయన ప్రయాసపడుతున్నారు. ఆదికాండం 28:17 చూపడుతుంది, నేను రప్పించిన చోటకి మీరు వచ్చేంత వరకు నేను నిన్న విడువను, ఎడబాయనని చెప్పి యాకోబుతో చెప్పినట్లు మీతో దేవుడు చెప్తున్నారు. ప్రార్థిస్తామా? హల్లెలూయా. కోరేసుకి ఇచ్చిన వాగ్దానం మనలో నెరవేర్చబడాలి. నేను ముందు నడచి మెట్టకాడిన స్థలములని సరళం చేయబోతున్నారు, సమం చేయబోతున్నారు. ప్రార్థిస్తాం. మంచి తండ్రి, మా జీవితంలో ఎంతో మెట్టగా ఉన్నదయ్యా. ఎక్కలేని ప్రాంతంలో, ఎక్కలేని స్వార్థ చెప్పలేని ప్రాంతంలో ఎంతో మెట్టగా ఉన్నదయ్యా. ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో పోరాటములు, మేము పైకి రాలేని పరిస్థితిలో కురిగిపోయి ఉన్నాము తండ్రి. వాళ్ళ మధ్యలో ఒక విడుదల దేవుడా దయచేయండి. రాజా నీ నామం మయోపరచండి అయ్యా. మీ గొప్ప రాజ్యం కట్టపరానికి మెట్టలైన ప్రాంతమును సరళంగా చేయండి ప్రభువా. బలపరచండి రాజా. ఎంతమంది ముందుకు రాలేకపోతున్నారో చేయి పట్టుకోండి అయ్యా. చేయి పట్టు పైకి లేవనెత్తండి. పేతురును లేవనెత్తిన దేవుడు ఆ సముద్రములో నీటిలో మునిగిపోయిన పేతురుని పైకెత్తిన దేవుడు, కోరేసిన పట్టుకున్న దేవుడు. ఇప్పుడే మీ బిడ్డలు, ప్రతి ఒక్క బిడ్డల్ని పైకి పట్టుకోండి అయ్యా, బలపరచండి అయ్యా, స్థిరపరచండి. నీ నామ మయపరానికి సహాయం చేయండి. పిల్లలు చేయడానికి స్తోత్రాలు. వాళ్ళ కన్నీరంతా తొడవండి ప్రభువా. ప్రమోషన్ లేని వారికి ప్రమోషన్ దయచేయండి, విడుదల లేని వారికి విడుదల దయచేయండి ప్రభువా. హెచ్చించబడకుండా ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక హెచ్చింపు వచ్చునుగాక. మీరు అలా చేసినందుకు స్తోత్రం. యేసుక్రీస్తు అది శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్య ప్రకారం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీకు ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. మేము కూడా మీ కార్యములు తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆమేన్, ఆమేన్.